సో సార్ ఇప్పుడు ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తూ ఉంటుంది అనే మాట మనం ఎప్పుడు వింటూనే ఉంటాం జనరల్ గా. సో అది నిజంగా నిజం అవ్వాలంటే దానికే మేనిఫెస్ట్ చేయాలి. మనం సబ్జెక్ట్ ఏంది, నిన్ను నువ్వు నమ్ముకో, నీకేం కావాలో ఊహించుకో, పొందుపడతావు అంతే, సింపుల్. లక్ష్మీదేవిని ఇంటికి రావాలంటే డబ్బు అంటే ఎవరండి? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. అన్ని కాగితాలు చిరిగినా డస్ట్బిన్ లోకి వెళ్తుంది, వేసేస్తాం, ఎక్కడంటే కూడా పడేస్తాం. కానీ డబ్బు అనే కాగితం చిరిగితే పడేస్తావా? అదే లక్ష్మీదేవి. ఎందుకంటే ఆ పవర్. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాళం వేయాలంటే నువ్వు ఏం చేయలేదండి, సింపుల్ గా నిద్ర లేసేయాలి, తెల్లారుజామున లేసేయాల్సింది. తెల్లారుజామున లేసి ఒక క్రమ పద్ధతిగా నీ ఇల్లు వాకిలి క్లీన్ చేసుకో. నేను చెప్పాను కదా, అందరికీ వర్తించాలి. ఎవరికైనా అంటే ఈ పాజిటివ్ కన్నా ఉన్నాయి, నెగిటివ్ కన్నా వాళ్ళు ఎవరైనా ఉన్నాయి, వాళ్ళకి ఒక క్రమ పద్ధతి అనేది ఏర్పడుతుంది. నిద్ర లేసుకో, స్నానాలు గేనాలు చేసుకుని ఇల్లు వాకిలి క్లీన్ చేసుకో, 2 దీపాలు వెలిగించుకో ఇంట్లో. సూర్యోదయానికి ముందు ఎవడైతే ఇలా క్రమ పద్ధతి చేస్తాడో నువ్వు పిలవబడలే లక్ష్మీదేవిని. నువ్వు వద్దన్నా ఇంట్లో వచ్చి కూర్చుంటాయి. ఆమెకి ఆ ఇల్లే కావాలి, అటువంటి ఇల్లే కావాలి. అది ఒకటి. కానీ మనీ సబ్జెక్ట్ ఒకటి ఉంది. నిద్ర లేసుకో, నీకేం కావాలనో ఊహించుకో, పడకలని. డబ్బే కదా, ప్రతిదానికి డబ్బే. బెల్లం లేనిది చీమలైనా రావు, దోమలైనా రావు, ఈగలైనా రావు, ఏది రాదు కదా. ఆ బెల్లం ఏంది? డబ్బు. మరి రూట్లో డబ్బు బెల్లం. ఆ బెల్లం ఉండాలంటే నిద్ర లేసేయాల్సిందే. 4 గంటలకు లేసుకో, కొంచెం ఊహించుకో, విజువలైజేషన్ డ్రీమ్ చేసుకో పడకలో. తర్వాత లేసి అర్థంలో నీకు కొన్ని విషయాలు బాగా పాజిటివ్ ఉన్నట్టు మాట్లాడుకో. ధ్యానం అనేది ఒకటి చెప్పించాము, ఎన్నో వీడియోలు చెప్పాము. నీ మైండ్ ఎప్పుడైతే ఆమెకి వచ్చి నెగిటివ్ ఉన్న చోట ఆమె ఉండదండి, గౌరవం లేని చోట కూడా ఉండదు. నెగిటివ్ ఉంటే ఆమె అస్సలు ఉండదు. కాబట్టి లక్ష్మీదేవి ఎక్కడికి వస్తుంది? నెగిటివ్ లేని చోటుకి మాత్రం వస్తుంది. మీ ఇంట్లో తాండం వేయాలంటే నువ్వు నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదని అర్థం. ఈ సబ్జెక్ట్ పట్టుకున్నవాడు పిచ్చి పిచ్చిగా సంపాదించి, లా ఆఫ్ అట్రాక్షన్ పట్టుకున్నవాడు పిచ్చి పిచ్చిగా సంపాదించుకొని పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టుకోవచ్చు ఎంతైనా. దీనికి అన్లిమిటెడ్.